ఇప్పుడు గాసాబా గురించి నేర్చుకుందాం. గాసాబా గరిష్ట సామాన్య భాజకం. ఇంతకుముందు కాసాగు గుణిజాలు అంటే ఎక్కాలు, ఇప్పుడు భాజకాలు డివైజర్స్ చూడబోతున్నాం. భాజకాలు 24ని భాగించే సంఖ్యలు ఎవరు అని అబ్జర్వ్ చేస్తే 24ని భాగించే సంఖ్యలు 1 24, అలాగే 2 12, అలాగే 3 8, 4 6. మళ్ళీ 6 4 అని రాయాల్సిన అవసరం లేదు. ఇవి 24 యొక్క భాజకాలు. అలాగే 36 తాలూకా భాజకాలు చూద్దాం. 36 భాజకాలు. 36 భాజకాలు చూస్తే 1 36, అలాగే 2 18, 3 12, 4 9, 6 6. ఇవి భాజకాలు. భాజకాలు అంటే ఆ సంఖ్యని భాగించే సంఖ్యలు. సో ఇక్కడ భాజకాలు 24కి వేరేగా 36కి వేరేగా ఉన్నాయి. ఇప్పుడు ఇద్దరికీ ఉన్నటువంటి సామాన్య భాజకాలు చూద్దాం. సామాన్య భాజకాలు అంటే 2 సంఖ్యలకి ఉన్న ఉమ్మడి భాజకాలు, కామన్ డివైజర్స్ అన్నమాట. మరి కామన్ డివైజర్స్ ఇద్దరికి ఎవరున్నారు అబ్జర్వ్ చేస్తే 2 చోట్ల 1 అనేది ఉంది, 2 అనేది ఉంది, 3 ఉంది, అక్కడెక్కడ 3 ఉంది, 4 ఉంది, అక్కడెక్కడ 6 ఉంది, నెక్స్ట్ మనకి 12 అనేది ఉంది. సో ఇక్కడ మనం టిక్ పెట్టుకుంటే చాలు, అక్కడ మరి టిక్ పెట్టాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ నేను రౌండ్ చేసినవన్నీ కూడా అక్కడ ఉన్నాయి, ఇక్కడ అక్కడ 2 చోట్ల ఉన్నాయి. కాబట్టి ఆ సామాన్య భాజకాలు ఎవరు అంటే 1 2 3 4 6 12. ఇవి 2 సంఖ్యలకు ఉన్నటువంటి సామాన్య భాజకాలు. ఈ సామాన్యమైన భాజకాలు ఇంతకుముందు గుణిజాల్లాగా ఎక్కువగా అనంతంగా ఉండవు, లిమిటెడ్గా ఉంటాయి. సో ఈ సామాన్య భాజకాల్లో అన్నిటికంటే గరిష్టంగా ఉన్న 12ని గరిష్ట సామాన్య భాజకం లేదు గరిష్ట సామాన్య కారణాంకం అని చెప్తారు, గాసాబా అని చెప్తారు. సో గాసాబా ఈజ్ ఈక్వల్ టు 12. అదే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ హెచ్సిఎఫ్ లేదా గ్రేటెస్ట్ కామన్ డివైజర్ జిసిడి. సో గాసాబా ఈజ్ ఈక్వల్ టు 12. దీన్నే మనం మరో పరిభాషలో ఎలా మాట్లాడుతామంటే ఇచ్చిన సంఖ్యలను 24 36లను భాగించే సంఖ్యలలో గరిష్టమైన దానిని గాసాబా అంటారు. కాబట్టి ప్రశ్నలలో ఇచ్చిన సంఖ్యలచే భాగింపబడే కనిష్ట సంఖ్య అనే పదజాలం ఉంటే మీరు అక్కడ కాసాగు కట్టాలి అని అర్థం. అలా కాకుండా ఇచ్చిన సంఖ్యలను భాగించు గరిష్ట సంఖ్య అనే పదాలు ఉంటే గాసాబా చెయ్యండి అని అర్థం. సో 24 36లను భాగించగలిగే గరిష్ట సంఖ్య ఎవరు అన్నట్లయితే 12. మరి దీన్ని సులభంగా చేయలేమా? మనకిచ్చిన నెంబర్లు ఎవరు? 24 36. మరి వాళ్ళ తాలూకా గాసాబా ఏమవుతుంది అంటే వాళ్ళిద్దరి తాలూకా భేదాన్ని తీసుకుంటే చాలు. 36కి 24కి ఉన్న భేదం ఎంతండి? 12. ఆ 12తో 2 నెంబర్లు తెగుతున్నాయి కాబట్టి వాళ్ళిద్దరి తాలూకా గాసాబా వాళ్ళిద్దరి తాలూకా భేదాన్ని తీసుకుని చేసేవచ్చును. సో ఇకపైన మనం ఈ మోడల్లో చేసుకుంటూ వెళ్ళినట్లయితే గాసాబా అనేది లాంగెస్ట్ ప్రాసెస్ అవుతుంది. ఈ మోడల్లో చేసుకుని వెళ్తే ఈజియెస్ట్ మోడల్ అయిపోతుంది. సో మనం గాసాబాని అటువంటి డిఫరెన్స్ అనే ఒక కాన్సెప్ట్ తీసుకొని మన సులభమైన పద్ధతిలో చేయబోతున్నాం. గాసాబాలలో మొదటి ప్రశ్న 513 1134 1215 3 నెంబర్లు ఇచ్చారు. ఆ 3 నెంబర్లకి గాసాబా ఎంత అని అడిగారు. సో గాసాబా కోసం డిఫరెన్స్ అనే ప్రక్రియ వాడమని చెప్పాను. వాస్తవానికి గాసాబా కనిపెట్టడం ఇలాంటి పెద్ద నెంబర్లకి కొంచెం కష్టం. గాసాబా చేసినప్పుడు 3టికి 3 నెంబర్లని భాగించగలిగే నెంబర్లు వెతకాలి. మనం ఈ ప్రక్రియలో ఒక్కోసారి 2 నెంబర్లే భాగించగలుగుతాం, 3వ నెంబర్ని భాగించలేం మనం అనుకున్న సంఖ్యతో. అలాగే చివరున్న 2 నెంబర్లు భాగించగలుగుతాం, మొదటున్న నెంబర్ని భాగించలేం. సో ఈ పద్ధతిలో 3 నెంబర్లు భాగించగలిగే సంఖ్యలు వెతకడం కష్టమైన పని. అదే మనం డిఫరెన్స్ వాడుకుంటే చాలా ఈజీ అయిన పని అయిపోతుంది. ఎలా డిఫరెన్స్ వెతుకుతారు? ఫస్ట్ వీళ్ళిద్దరికీ డిఫరెన్స్ తీసుకుందాం. పెద్ద నెంబర్లు, ముందు పెద్ద నెంబర్ల నుంచి మనం ఎస్కేప్ అవుదాం.
అలా ఎస్కేప్ అవ్వాలంటే 1215లోంచి 1134ని తీసేయండి. 5లో 4 తీస్తే 1, పక్క నుంచి 10 అప్పు తెచ్చుకోండి. 11లో 3 పోతే 8, ఇక 11 ఉంటుంది. 12లో అప్పు ఇస్తాం కాబట్టి 11లో 11 పోతే 0. ఏమొచ్చింది మనకి? 81 వచ్చింది. ఇప్పుడు 81కి మిగిలిపోయిన నెంబర్కి మనం 513, వీళ్ళిద్దరికీ మనం గాసాబా కడితే చాలు. వీళ్ళిద్దరికీ గాసాబా. సో ఇప్పుడు మనం వీళ్ళిద్దరికీ గాసాబా ప్రక్రియ అనే దాన్ని వాడబోతున్నాను. గాసాబా ప్రక్రియ 513లో 81 ఎన్నిసార్లు పడుతుంది? 513లో 81 అనేది 6 సార్లు పడుతుంది. 6 ఒకట్ల 6, 6 ఎనిమిదిల 48. శాసం తీసేద్దాం. 13లో 6 పోతే 7, 50లో 48 పోతే 2, ఇక్కడ 27 మిగిలింది. యూక్లిడ్ తాలూకా భాగాహార పద్ధతి ప్రకారం ఈ 81ని తీసుకొని ఇక్కడికి రావాలి. 81ని తీసుకొచ్చేద్దాం. ఇప్పుడు 81ని తీసుకొస్తే ఈ 81లో 27 ఎన్నిసార్లు పడుతుంది అంటే 27 మూల 81, శాసం 0 వచ్చింది. శాసం 0 వస్తే ఈ ప్లేస్లో ఏ నెంబర్ అయితే ఉంటుందో ఆ నెంబరే గాసాబా అవుతుంది. కాబట్టి సో గాసాబా ఈజ్ ఈక్వల్ టు గరిష్ట సామాన్య భాజకం ఈజ్ ఈక్వల్ 27. కాబట్టి రైట్ ఆన్సర్ 27 అవుతుంది. లేదు ఇంకోలా చెప్పొచ్చు, వీళ్ళిద్దరికీ డిఫరెన్స్ తీసుకున్నారు చూసారా 81. ఈ 81ని భాగించే నెంబర్ ఈ లిస్టులో ఎవరున్నారు? ఈ 81ని భాగించే నెంబర్ ఈ లిస్టులో ఎవరున్నారు? 81ని 19 భాగించలేదు, 23 భాగించలేదు, 27 భాగిస్తుంది. 27 మూల 81. సో 81ని భాగించగలిగే నెంబర్ ఈ లిస్టులో 27 ఒకటే ఉంది. కాబట్టి అక్కడే దాని ఆన్సర్ టిక్ పెట్టవచ్చు. ఈ 81 చూడగానే టిక్ పెట్టవచ్చు. ఈ పెద్ద నెంబర్ల తాలూకా డిఫరెన్స్ అయిన 81ని ఈ కింద ఉన్న వారిలో ఎవరు భాగిస్తే వాళ్ళే మన గాసాబా. కాబట్టి సో రైట్ ఆన్సర్ 27గా అక్కడే మనం టిక్ పెట్టి ఇదంతా చేయకుండానే చేసేవచ్చును. తరువాత ప్రశ్న చూడండి. మరలా పెద్ద నెంబర్లు ఇచ్చారు. 204, 1190, 1445 లను భాగించే గరిష్ట సంఖ్య. ఇచ్చిన సంఖ్యలను భాగించే గరిష్ట సంఖ్య. లచే కనిష్ట సంఖ్య అంటే కాసాగు, లను గరిష్ట సంఖ్య అంటే లను గరిష్ట సంఖ్య అంటే గాసాబా. సో మనం గాసాబా కట్టబోతున్నాం. పెద్ద నెంబర్ నుంచి ఆన్సర్ తయారు చేసుకుందాం. ఎస్కేప్ అవుదాం మనం. 1445లోంచి 1190ని తీసేద్దాం. 5, 14లో 9 పోతే మరలా మనకి అక్కడ 5 అనేది మిగిలింది. ఇక ఇక్కడ మనకి 13 ఉంటుంది. 13లో 11 పోతే 2. ఇప్పుడు 255ని డివైడ్ చేయగలిగిన నెంబరు ఆ లిస్టులో ఎవరున్నారు అని మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఈ 255ని భాగించే నెంబర్ ఈ కింద వాణిలో ఎవరైనా ఉంటే వాళ్ళే మనకి ఆన్సర్ అవుతారు. ఒకవేళ 255తో గెస్ చేయడం మీకు కష్టం అనుకుంటే ఈ వచ్చిన 255లోంచి మిగిలిపోయిన 204 కూడా తీసేయండి. ఒకవేళ మీకు కష్టంగా ఉంటే మిగిలిపోయిన 204 కూడా తీసేయండి. ఆల్రెడీ 2 పెద్ద నెంబర్లు తీసాం. వచ్చిన డిఫరెన్స్లోంచి ఆ చిన్న నెంబర్ కూడా తీసేద్దాం. అలా తీస్తే మీకు ఏం కనబడుతోంది? 51 అనేది కనబడుతుంది. ఇప్పుడు 51ని భాగించే వాళ్ళు ఈ లిస్టులో ఎవరుంటే వాళ్ళే మన రైట్ ఆన్సర్. సో రైట్ ఆన్సర్ 17. కారణం 17 మూల 51. ఈ 255ని కూడా మీరు చెక్ చేస్తే 255ని ఆ 17 నిశ్శేషంగా భాగిస్తుంది. 17 ఒకట్ల 17 కావాలంటే ట్రై చేయండి. 17 ఒకట్ల 255ని 17తో తగ్గొడుతున్నాను. 17 ఒకట్ల 17 శాసం చూసినట్లయితే 8, ఆ 5 దించితే 17 5ల 85 అవుతుంది. శాసం 0 అవుతుంది. సో అలా మీరు చెక్ చేయొచ్చు. లేదు 255ని ఈ పెద్ద నెంబర్తో చెక్ చేయడం మీకు కష్టం అనుకుంటే ఆ పక్కనున్న చిన్న నెంబర్ తీసేయండి. ఇంకా చిన్న నెంబర్ మీకు వస్తుంది 51. ఇప్పుడు ఈజీగా గెస్ చేస్తారు మీరు. 51ని డివైడ్ చేయగలిగే నెంబర్ ఈ లిస్ట్లో 17కు మాత్రమే సాధ్యం. కాబట్టి 17 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో రైట్ ఆన్సర్ 17. చాలా పెద్ద నెంబర్లు ఇచ్చారు చూడండి, పెద్ద నెంబర్లు ఇచ్చారు. సో వాటి తాలూకా గాసాబా కావాలి. ఎస్కేప్ అవుదాం మనం. ఈ 2 నెంబర్ల తాలూకా డిఫరెన్స్ తీసుకుందాం. ఇచ్చిన 2 నెంబర్లకి డిఫరెన్స్ ఈజ్ ద బెస్ట్ మెథడ్. డిఫరెన్స్ తీసుకుందాం. 9లో 3 పోతే 6, 3లో 2 పోతే 1, ఇక 32లో 29 పోతే 3, 316 వచ్చింది. 316 మీకు ఇచ్చిన 2 సంఖ్యలు బేస్ సంఖ్యలు. బేసి సంఖ్యల తాలూకా గాసాబా బేస్ సంఖ్య అవ్వాలి. బేసి సంఖ్యల గాసాబా బేసి సంఖ్య అవ్వాలా. మరి మనకు వచ్చింది ఏంటి?
సరి సంఖ్య. మరి సరి సంఖ్య బేస్ సంఖ్యగా మారాలంటే ఏం చేయాలి? 2తో భాగించాలా. సో దీన్ని 2తో భాగించండి. దీన్ని 2తో భాగిస్తే 2 15 30, ఇంకా 16 ఉంది, 2 8 16, అయినా సరి సంఖ్య వచ్చింది. బేసి సంఖ్యల గాసాబా బేస్ సంఖ్య అవుతుంది. ఇంకా ఫర్దర్గా డివైడ్ చేయండి. 2 7 14, ఇంకా 19 ఉంది, 2 9 18, 79 ఒక బేస్ సంఖ్య వచ్చింది. సో బేస్ సంఖ్యల తాలూకా గాసాబా బేసి సంఖ్య అవ్వాలి కాబట్టి వాళ్ళు భాగించగలిగే పెద్ద నెంబర్ 79 అయింది. మరి ఈ లిస్ట్లో 79 ఎక్కడుంది? ఆప్షన్ 4. సో రైట్ ఆన్సర్ 79. తర్వాత ప్రశ్న పరిశీలించండి. వీళ్ళందరినీ భాగిస్తే శేషం 12 ఇచ్చే గరిష్ట సంఖ్య ఏది? శేషము 12 ఇచ్చే గరిష్ట సంఖ్య ఏది? వీళ్ళందరినీ భాగించాలి. గతంలో ఇచ్చిన సంఖ్యలచే భాగించగా అనగానే కాసాగు దగ్గర ఏం చేసాం? శేషాన్ని తీసేసాం. ఇప్పుడేమన్నాడు? వీళ్ళందరినీ భాగించగా శేషం 12 ఇచ్చే గరిష్ట సంఖ్య ఏదన్నాడు. శేషం 12 ఇచ్చే, అసలు శేషం అంటే అర్థం ఏంటి? మిగులుతుందని అర్థం. వీళ్ళందరినీ భాగిస్తున్న ప్రతిసారి 12 మిగులుతుంది. కాబట్టి ఏం చేద్దాం? అందరిలోని 12 తీసేద్దాం. మనం అందరిలోని 12 తీయాలి. సో ఇక్కడ 1356లో 12 అనేదాన్ని తీసేస్తే 1344 అనేది వస్తుంది. ఇది మొదటి సంఖ్య. ఇక్కడ కూడా 12 తీసేద్దాం. రెండో నెంబర్లో కూడా 12 తీద్దాం. 12 తీసేస్తే 1856 అనేది వస్తుంది. ఇది సెకండ్ నెంబర్. ఇక్కడ కూడా మనం 12 తీసేద్దాం. 12 తీసేస్తే 2752 అనేది వస్తుంది. సో అందరిలోని శేషాలు 12 అన్నాడు కాబట్టి తీస్తాం. ఇప్పుడు వేలని భాగించే గరిష్ట సంఖ్య ఈ లిస్టులో ఎవరున్నారు? ఓకేనా? ఏం చేద్దాం? ఏవైనా 2 నెంబర్స్ తీసుకుని డిఫరెన్స్ తీసుకుందాం. ఈ 2 నెంబర్స్ తీసుకుందాం. లేదు ఈ 2 నెంబర్స్ తీసుకున్నా తప్పలేదు. ఈ 2 నెంబర్స్ తీసుకుందాం. 6లో 2 పోతే 6లో 4 పోతే 2. ఓకేనా? 5లో 4 పోతే 1, 18లో 13 పోతే 5. ఏమొచ్చింది మనకి? 512. 512 ఆప్షన్లో ఉందా? లేదు. సో దీన్ని ఇంకా బై 2 సగం చేసుకోండి. బై 2 సగం చేస్తే 2 25ల 50, ఇంకా 12 ఉంది, 2 6ల 12, 256 వచ్చింది. లిస్ట్లో ఎక్కడైనా 256 ఉందా? లేదు. మళ్ళీ సగం చేయండి. మళ్ళీ సగం చేస్తే 2 12ల 24, ఇంకా 16 ఉంది, 2 8ల 16, 128 ఎక్కడైనా లిస్టులో ఉందా? లేదు. మళ్ళీ సగం చేయండి. సగం చేస్తే 264 వచ్చింది. ఇప్పుడు 64 ఎక్కడైనా లిస్టులో ఉందా? ఎస్ ఉంది. ఎక్కడ? ఫస్ట్ ఆప్షన్. సో రైట్ ఆన్సర్ 64. ఈ మాదిరిగా మీరు చేస్తున్నటువంటి నెంబర్కి వచ్చినటువంటి గాసాబా ఆప్షన్లో ఉందా లేదా వెతకండి. ఇంకా చెప్పాలి అంటే మీకు ఇచ్చినవన్నీ కూడా సరి సంఖ్యలు. మీకు వచ్చినవన్నీ కూడా సరి సంఖ్యలు. సరి సంఖ్యల తాలూకా గాసాబా సరి సంఖ్య అవుతుంది. మ్యాక్సిమం కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో మాత్రమే బేస్ సంఖ్య అవుతుంది. మ్యాక్సిమం సరి సంఖ్యల తాలూకా గాసాబా సరి సంఖ్య వస్తుంది. అప్పుడప్పుడు స్పెషల్ కేసెస్లో మీకు బేస్ సంఖ్య వస్తుంది. అదే బేసి సంఖ్యల గాసాబా 100% బేస్ సంఖ్య అవుతుంది. 100%. సరి సంఖ్యలకైతే మ్యాక్సిమం సరి సంఖ్య, కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో బేస్ సంఖ్య. సో ఇక్కడ సరి సంఖ్యల తాలూకా గాసాబా అనేది సరి సంఖ్య అవ్వాలి. అలా సరి సంఖ్యలు తయారు చేసుకుంటూ వచ్చాను. ఇందులో ఉన్న ఆప్షన్ ఎక్కడైనా కనబడితే టిక్ పెడదామని చూస్తే 64 అనేది ఆప్షన్లో ఉంది కాబట్టి దాన్ని రైట్ ఆన్సర్గా నేను టిక్ పెట్టాను. ప్రశ్నను పరిశీలించండి. వర్కింగ్ మోడల్లో ఇచ్చారు. 403 లీటర్లు, 434 లీటర్లు, 465 లీటర్ల డీజిల్ని ఖచ్చితంగా కొలవగలిగే పాత్ర పరిమాణం. ఇక్కడ రకరకాల సైజుల్లో డ్రమ్స్లో డీజిల్ అనేది ఉంది. రకరకాల సైజులు, 3 రకాల సైజులు ఇచ్చాడు. అందులో డీజిల్ అనేది ఉంది. ఏ పాత్రలో చూసినా డీజిల్ని ఎగ్జాక్ట్లీ కొలవగలగాలి, ఖచ్చితంగా కొలవగలగాలి. మరి మిగలకూడదు, తగలకూడదు. నువ్వు ఒక పాత్ర పట్టుకోవాలి. ఆ పాత్ర సైజు తెలియాలి మనకి. ఆ పాత్ర పట్టుకొని నువ్వు 3 పాత్రల్లో దేనిలో తోడినా సరే అన్నిట్లోని ఎగ్జాక్ట్గా సరిపోవాలి. లాస్ట్కి వచ్చేసరికి మిగలడం, తగలడం లాంటివి ఏం జరగకూడదు. అయితే అలాంటి పాత్ర ఘన పరిమాణం ఎంత అడిగాడు. సో ఇచ్చిన పాత్రలలోని డీజిల్ను కొలవగలిగే, ఇచ్చిన పాత్రలలోని డీజిల్లను కొలవగలిగే గరిష్ట పాత్ర మనకి కావాలి. గరిష్టమైనటువంటి పాత్ర ఘన పరిమాణం కావాలి.
అంటే దాని అర్థం గాసాబా కావాలి. సో చూద్దాం, గాసాబా కావాలంటే ఏవైనా 2 నెంబర్ని తీసివేసేయండి, లేదు ఈ 2 నెంబర్లని తీసివేసేయండి, పర్వాలేదు. ఏ 2 నెంబర్లు చేసినా మనకు వచ్చిన నష్టమే లేదు. సో నేను తీసివేస్తాను. 434లోంచి 403 అనే దాన్ని తీసేస్తున్నాను. నాకు 31 లీటర్ అనేది పాత్ర వచ్చింది. మరి ఈ 31 అనేది వాడిచ్చినటువంటి సంఖ్యల్లో ఫస్ట్ది చివరిది బేస్ సంఖ్యలు చూడండి. ఫస్ట్ది చివరిది, మధ్యలోది సరి సంఖ్య, కానీ ఫస్ట్ది చివరిది బేస్ సంఖ్యలు ఉన్నాయి. సో అందులో ఒక్క బేసి సంఖ్య ఉన్నా సరే వాటి గాసాబా బేసి సంఖ్య అవుతుంది, ఒక్క బేసి సంఖ్య ఉన్నా. అలాంటిది వాడిచ్చిన పాత్రలో 2 బేసి సంఖ్యలు ఉన్నాయి. మరి బేసి సంఖ్యలు ఉన్నాయి కాబట్టి మన గాసాబా ఏం రావాలి? బేస్ సంఖ్య రావాలి. సో మనకు కూడా బేస్ సంఖ్య 31 వచ్చింది. ఆ 31 లిస్ట్లో ఉందా? ఎస్, ఉంది, ఫస్ట్ ఆప్షన్లో. సో రైట్ ఆన్సర్ 31 లీటర్లు. సో ఆ 3 పాత్రలో ఉన్నటువంటి డీజిల్ని అత్యంత ఖచ్చితంగా కొలవగలిగినటువంటి పాత్ర ఘనపరిమాణం ఎంత అంటే 31 లీటర్లు రైట్ ఆన్సర్ అవుతుంది. నిష్పత్తితో గాసాబాని లెక్కించారు చూడండి. 3 సంఖ్యల నిష్పత్తి 1:2:3, వాటి గాసాబా 12. అయితే ఆ సంఖ్యలు ఏమవుతాయి? ఎప్పుడైనా నిష్పత్తి అనేది ఇచ్చి గాసాబా ఇస్తే ఆ సంఖ్యలు చాలా ఈజీగా వస్తాయి. ఆ సంఖ్యలు చాలా ఈజీగా వస్తాయి. ఎలా వస్తాయి? గాసాబాని కే అనుకోండి, గాసాబాని కే అనుకోండి, సంఖ్యల నిష్పత్తి A:B:C అనుకోండి, సంఖ్యల నిష్పత్తి A:B:C, గాసాబా కే అనుకోండి. అప్పుడు ఆ సంఖ్యలు ఏమవుతాయంటే గాసాబాతో వాటిని గుణిస్తే వచ్చిన నెంబర్లు అవుతాయి. అంటే దాని అర్థం KA ఒక సంఖ్య, KB ఒక సంఖ్య, KC ఒక సంఖ్య, మొత్తం 3 సంఖ్యలు అనమాట. ఆ రకంగా చూస్తే ఇక్కడేమో నిష్పత్తి ఇచ్చారు, గాసాబా కే ఇచ్చారు, గాసాబా ఇచ్చేసారు, నిష్పత్తి ఇచ్చారు. మరి ఆ సంఖ్యలన్నీ ఏమవుతాయి అంటే గాసాబాతో గుణించగా వచ్చిన సంఖ్యలు అవుతాయి. కాబట్టి 12 ఒకట్ల 12 ఒకటో నెంబర్, 12 రెళ్ళ 24 రెండో నెంబర్, 12 మూడుల 36 మూడో నెంబర్. సో 12, 24, 36 ఆన్సర్ మనకు కావాలి. కాబట్టి 4th ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న కూడా నిష్పత్తితో ఇవ్వడం జరిగింది చూడండి. 2 సంఖ్యల నిష్పత్తి 3:2, గాసాబా 30. అయితే ఆ సంఖ్యల మొత్తం ఎంత అని అడిగారు. మొత్తం ఇంతకీ ఆ సంఖ్యలు ఎవరు? 30 × 3 90 ఒక నెంబర్, 30 × 2 60 రెండో నెంబర్. సో 90 + 60 150. సో రైట్ ఆన్సర్ 150. దీన్ని ఘాతాంకాల రూపం అని చెప్తారు, ఎక్స్ప్రెషన్. రకరకాల ఘాతాంకాలన్నీ మెయింటైన్ అయ్యాయి చూడండి. ఇది టెట్ పేపర్ 2లో అడిగిన ప్రశ్న. రకరకాల ఘాతాంకాలు కనబడుతున్నాయి, కానీ వాళ్ళందరికీ గాసాబా ఎంత అని అడిగారు. రకరకాల ఘాతాంకాలు కనబడి మీకు గాసాబా అడిగినట్లయితే ఒక జనరల్ స్టేట్మెంట్ చెప్తాను, దాన్ని బేస్ చేసుకొని తయారు చేసుకోండి. ఏంటది? గాసాబా ఈజ్ ఈక్వల్ ఆల్ కామన్ మల్టిపుల్స్, ఆల్ కామన్ బేసెస్, all common bases with least powers, all common bases with least powers. ఇందులో 2 పదాలు ఉన్నాయి, కామన్ బేసెస్, లీస్ట్ పవర్స్. ఫస్ట్ దాంట్లో మాత్రమే మీరు వెతకండి, మిగతా అన్ని చోట్ల వెతికి మీరు టైం వేస్ట్ చేసుకోకండి. ఫస్ట్ దాంట్లో వెతకండి. ఫస్ట్ ఎక్స్ప్రెషన్లో ఫస్ట్ భూమి ఎవరు? 2. అది అన్ని చోట్ల ఉందా? అన్ని చోట్ల ఉందా? ఎస్, అన్ని చోట్ల ఉంది. అయితే 2 రాసుకోండి ముందు. నెక్స్ట్ 3, భూమి ఇక్కడ 3 ఉంది. పైన ఉంటే ఘాతాంకం అంటారు, కింద ఉంటే భూమి అంటారు. భూమి 3 అన్ని చోట్ల ఉందా? ఇక్కడ భూమి 3 ఉంది. ఇక్కడ చూస్తే 9^3 అని రాసుంది. దీన్ని 3^3 అని రాసుకోవచ్చు. 3^3 అని రాసుకోవచ్చు. 9ని 3² అని రాసుకోవచ్చు. అంటే ఇక్కడ 3 ఉన్నట్టే. ఇక్కడికి వస్తే 6^4 అని ఉంది. 6^4ని 3 × 2^4 అని రాసుకోవచ్చు. ఎందుకంటే 3 రెళ్ళ 6 పవర్ 4, అంటే ఇక్కడ 3 ఉంది. సో 3 చోట్ల 3 అనేది ఉంది కాబట్టి మనం 3 అనేదాన్ని రాసుకోవచ్చు. రైట్, 3 రాశాను. నెక్స్ట్ ఎవరు? 5. అన్ని చోట్ల 5 ఉందా? ఎస్, అన్ని చోట్ల 5 ఉంది. సో 5ని రాసుకోవచ్చు. అన్ని చోట్ల 5 ఉంది, 5 రాసుకోవచ్చు. నెక్స్ట్ 7, అన్ని చోట్ల 7 ఉందా? ఎస్, 7 అన్ని చోట్ల ఉంది, రాశాను. సో అన్ని బేసెస్ కూడా కామన్గా అన్ని చోట్ల ఉన్నాయి, నేను రాశాను. ఇప్పుడు ఏం వెతకాలి? లీస్ట్ పవర్స్. 2^3, 2^3, 2^3
వీళ్ళన్నిటిలో కల్లా లీస్ట్ పవర్ ఎవరు? 2 పవర్ 3నే. అన్నిట్లోనే 3 ఉంది కదా. ఇప్పుడు 3కి లీస్ట్ మల్టిపుల్ కావాలి, లీస్ట్ పవర్ కావాలి. 3కి పవర్ చూడండి, 3కి లీస్ట్ పవర్ ఇక్కడ 2 ఉంది. ఇక్కడికి వచ్చేసరికి 2 × 3 6 అవుతుంది. ఇదంతా కలిపి 6 అవుతుంది. 2 × 3 ఏ పవర్ ఎం ఓల్ పవర్ ఎన్ ఎంఎన్ కదా, 6 అవుతుంది. ఇక్కడికి వచ్చేసరికి 3 పవర్ 4 అవుతుంది. సో అందరికంటే తక్కువ ఎక్కడుందంటే 3 పవర్ 2 కాబట్టి ఇక్కడ 2 వేసుకోండి. నెక్స్ట్ 5 గురించి చూడండి. 5 గురించి ఇక్కడ 5 ఉంది, 5 స్క్వేర్ ఉంది, 5 పవర్ 4 ఉంది. ఇక్కడ ఏమీ లేదంటే 5 పవర్ 1 ఉన్నట్టు కాబట్టి ఇక్కడ 1 వేసుకోండి. నెక్స్ట్ 7 అబ్జర్వ్ చేయండి. 7 పవర్ 3, 7 పవర్ 4, 7 పవర్ 2లో అన్నిటికంటే లీస్ట్ 2 ఉంది కాబట్టి 2 వేయండి. సో 2 క్యూబ్ 3 స్క్వేర్ 5 పవర్ 1 7 పవర్ 2 ఇది ఎక్కడుంది అని అబ్జర్వ్ చేస్తే 2 క్యూబ్ సరిపోయింది చూడండి. 2 క్యూబ్ 3 స్క్వేర్ ఫెయిల్ అయిపోయింది ఇక్కడ, ఇది ఫెయిల్. నెక్స్ట్ 2 క్యూబ్ 3 స్క్వేర్ సక్సెస్ అయింది, 5 సక్సెస్ అయింది, 7 స్క్వేర్ సక్సెస్ అయింది. సో రైట్ ఆన్సర్ సెకండ్ ఆప్షన్. సో ఇటువంటి ఘాతాంకాల ప్రశ్నలకి ఆల్ కామన్ బేసెస్ విత్ లీస్ట్ పవర్స్ అనే లాజిక్ వాడి మీరు ఆన్సర్ చేయవలసి ఉంటుంది. ప్రశ్న చూడండి. లాజిక్తో ముడిపడిన ప్రశ్న వేశాడు. లాజిక్తో ముడిపడిన ప్రశ్న 40, 100 మధ్య ఉండాలి. జత అంటే 2 సంఖ్యలు. 40, 100 మధ్య 2 సంఖ్యలు ఉండాలి. బట్ వాటి గాసాబా మాత్రం 15 అవ్వాలి. అలాంటి సంఖ్యల జతలిన్ని అని అడిగాడు. అద్భుతమైన ప్రశ్న. ఇంతకీ 40కి 100కి మధ్యన గాసాబా 15గా ఉన్నటువంటి నెంబర్లు కావాలంటే 15తో భాగించబడే నెంబర్లు కావాలి. 15తో భాగించబడే నెంబర్లు కావాలి. కానీ ఎవరి మధ్య కావాలి? 40కి 100కి మధ్య కావాలి. 40కి 100కి మధ్య 15తో భాగించబడేవారు ఎవరు? 45, 60, 75, 90 ఇవి 15తో భాగించబడే నెంబర్లు 40కి 100కి మధ్యన. ఇప్పుడు ఈ 4 నెంబర్లో 2 నెంబర్లు మనకు కావాలి జత. 2 నెంబర్లు కావాలి జత. కానీ ఆ జతకి గాసాబా 15 అవ్వాలి. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 45ని 60ని ఇద్దరిని భాగించే నెంబర్ ఎవరు? ఇద్దరిని భాగించే పెద్ద నెంబర్ ఎవరు? 15. ఇద్దరిని భాగించే పెద్ద నెంబర్ 15. సక్సెస్. ఫస్ట్ పేరు సక్సెస్. 45ని 75ని భాగించే పెద్ద నెంబర్ ఎవరు? 45ని 75. మళ్ళీ అగైన్ ఇద్దరిని భాగించే పెద్ద నెంబర్ 15. 15 3 15 5. నెక్స్ట్ 45ని 90ని భాగించే పెద్ద నెంబర్ ఎవరు అవుతారు? కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. 45ని 90ని భాగించే పెద్ద నెంబర్ ఎవరు అవుతారు? 40ని 90ని భాగించగలిగే పెద్ద నెంబర్ 45 అవుతుంది. 45 ఒకట్లు 45 2 అంటే ఇది ఫెయిల్ అయింది. వీళ్ళిద్దరు గాసాబా మనకి 15 అవ్వలేదు. 45ని 90ని భాగించే పెద్ద నెంబర్ 45 అవుతుంది, 15 అవ్వట్లే, ఇది ఫెయిల్. సో 45తో అన్నీ చెక్ చేస్తాను. ఇప్పుడు 60తో చెక్ చేస్తాను. 60ని 75ని భాగించే పెద్ద నెంబర్ ఎవరు? 60ని 75ని భాగించే పెద్ద నెంబర్ 15. సక్సెస్. 60ని 90ని భాగించే పెద్ద నెంబర్ ఎవరు? 60ని 90ని భాగించే పెద్ద నెంబర్ 30. 32 33 అంటే 15 గాసాబా రావట్లే, 30 గాసాబా వస్తుంది. సో ఫెయిల్. గ్రీన్ కలర్లో రాసినవన్నీ ఫెయిల్, వైట్ కలర్లో రాసినవన్నీ సక్సెస్. సో 60తో చెక్ చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ 75ని 90ని భాగించే పెద్ద నెంబర్ ఎవరు? 75ని 90ని భాగించే పెద్ద నెంబర్ 15. 15 5 15 6 మరో పెద్ద నెంబర్ లేదు కదా. ఇప్పుడు ఎన్ని వైట్ యారో మార్క్స్ ఉంటే అన్ని జతలు ఉన్నట్లు లెక్క. 1 2 3 4. సో 4 వైట్ యారో మార్క్స్ మనకు దొరికాయి కాబట్టి మన ప్రశ్నకి రైట్ ఆన్సర్ 4 జతలు. సో రైట్ ఆన్సర్ 4 జతలు ఫస్ట్ ఆప్షన్. అలా లాజిక్తో ముడిపడిన ప్రశ్నలు కూడా ఇస్తున్నాడు, కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి. ఇదే ప్రశ్న మరో మోడల్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో 40కి 100కి మధ్య ఉన్న నెంబర్లన్నీ నేను రాశాను. గాసాబా ఎంత అన్నాడు? 15 అన్నాడు. సో గాసాబా 15 అన్నాడు కాబట్టి అందరినీ 15తో భాగించండి. 15 3 15 4 15 5 15 6. ఇప్పుడు చిన్న నెంబర్లతో మీరు ఈజీగా గెస్ చేయొచ్చు. మనకి కావలసిన జత కావాలంటే అవి 2 ప్రధాన సంఖ్యలైన అయి ఉండాలి, వరుస సంఖ్యలైన అయి ఉండాలి, ఎవరితోటి తెగని సంఖ్యలైనా అయి ఉండాలి. ఓకేనా? ఫస్ట్ వీళ్ళిద్దరిని అబ్జర్వ్ చేయండి. 3 4 2 వరుస సంఖ్యలు, ఎవరితోటి తెగవు. సో 3 4 సక్సెస్. 3 5 2 ప్రధాన సంఖ్యలు, ఎవరితోటి తెగవు.
3 5 సక్సెస్. 3 6 తెగుతున్నాయి, 3 6 తెగిపోతున్నాయి. 3తో 3 6 ఇద్దరు 3తో తెగిపోతున్నారు. ఫెయిల్. ఇది మనకి తెక్కకుండా ఉండాలి. నెక్స్ట్ 4తో ట్రై చేయండి. ఈసారి 4 5 2 వరుస సంఖ్యలు ఎవరితోటి తెగవు. 4 5 2 వరుస సంఖ్యలు. 4 6 తెగిపోతాయి 2తో. 4 6 ఇద్దరు 2తో తెగిపోతున్నాయి. తెగని వాళ్ళు మనకు కావాలి. సో ఫెయిల్. ఇప్పుడు చూడండి 4 5 సక్సెస్ అయింది. ఫైనల్గా 5 6 2 వరుస సంఖ్యలు. 5 6 2 వరుస సంఖ్యలు. 2 వరుస సంఖ్యలు ఎవరితో తెగవు కాబట్టి 1 2 3 4 మనకి 4 ఆప్షన్స్ వచ్చాయి కాబట్టి జతల సంఖ్య 4. ఇలా కూడా మనం లాజిక్గా చేపించుకోవచ్చు.